డాక్టర్ గారు ఈ ప్రశ్నని కిరణ్మయి అడుగుతున్నారండి. మా అమ్మాయి పాలిటెక్నిక్ చదువుతోంది. మా ఊరు దగ్గరలో ఉన్న సిటీలో హాస్టల్లో ఉంచాం. తను మొదటి నుండి మంచి మెరిట్ స్టూడెంట్. కానీ ఇప్పుడు తన చదువు బాగా తగ్గిపోయింది. ఇంతకు ముందులా మార్కులు రావడం లేదు. మమ్మల్ని వదిలి ఉంటున్నందుకు బెంగ పెట్టుకున్నావా అంటే అదేమీ కాదని అంటోంది. తనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ వస్తోంది. ఎవరితో అంతగా మాట్లాడుతున్నావంటే ఫ్రెండ్లే అంటుంది. బాగా చదువుకోవాలనే ఉత్సాహం తనలో ఇప్పుడు కనిపించడం లేదు. ఈ మార్పు ఎందుకో మాకు అర్థం కావటం లేదు. తిరిగి తను మునుపట్లా చదవాలంటే మేమేం చేయాలి? తనలో ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుంది? కౌన్సిలింగ్ అవసరమా అని అడుగుతున్నారు. కిరణ్మయ్య గారు, మీ ప్రశ్న విన్న తర్వాత నాకేమనిపించిందంటే, పాపకి డెఫినెట్గా కౌన్సిలింగ్ అనేది ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది అని తేలింది. ఒకటి. రెండవది విషయం ఏంటంటే, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట్లో చక్కటి మార్కులు వస్తాయి, ఆ తర్వాత కూడా సేమ్ మార్కులు వస్తాయని మనం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ టైం లోపల ఇది ఒక అడాలసెంట్ దశ. ఈ దశ లోపల ముఖ్యంగా ఏమవుతుందంటే, చదువుకు కాస్త తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఫ్రెండ్స్కు కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ పోతూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో కాస్త వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకోవడం పెరుగుతుంది. ఎప్పుడైతే ఫోన్లలో మాట్లాడుకోవడం పెరుగుతుందో ఇటు స్టడీస్ పైన ఒక చిన్న చూపు లాంటిది కాస్త ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, ఒకసారి మీరు కౌన్సిలింగ్ తీసుకెళ్ళారనుకుందాం. కౌన్సిలింగ్ లోపల వాళ్ళు ఏం చెప్తారు అంటే, నీ యొక్క గమ్యం ఏంటి జీవితం లోపల అంటే, వాళ్ళ యొక్క పిల్లల యొక్క గమ్యం వైపు వాళ్ళ మనసును తిప్పుతారు. ఎప్పుడైతే గమ్యం వైపు మనసు తిప్పుతారో వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ ప్రవర్తన లోపల మార్పు వస్తుంది. ప్రవర్తన లోపల మార్పు ఏ విధంగా వస్తుంది? చదువుకోవడం పైన మనసు పెడతారు. ఇప్పుడు ఇంత క్రితం వాళ్ళ గమ్యం గురించి వాళ్ళు ఆలోచించడం లేదు కనుక వాళ్ళు ఒక ప్లెజర్ సీకింగ్ టైప్ ఆఫ్ ఇండివిజువల్గా మారారు. ఎప్పుడైతే గమ్యం వైపు వాళ్ళ మనసు మల్లుతుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ కష్టపడడం, ఇంత క్రితం ఏ విధంగా చదువుకున్నారో ఆ విధంగా చదువుకోవడం, ఆ విధంగా చేస్తూ పోతూ ఉంటారు.